ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం గిబ్లీ ఫోటోలతో నిండిపోతుంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇలా అంతటికీ అందరూ కార్టూన్ తరహా ఫోటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫోటోలను అప్లోడ్ చేస్తుండటంతో నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే ఇలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితమని మీలో ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఏఐ బెస్ట్ చాట్ బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఓపెన్ ఏఐ సంస్థను ఇటీవలే చాట్ జీపీటీ గిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫోటోను ఎంచుకొని ఫలానా స్టైల్ కావాలని కోరితే చాలు ఆకర్షణీయమైన యానిమేషన్ తరహాలో ఫోటోలు సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్ఫామ్స్ సైతం ఇవే సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఈ వాడకం పరిధి దాటి శృతి మించిపోతుంది. అందరూ అప్లోడ్ చేశారు, మనం కూడా అప్లోడ్ చేయాలి, తొందరగా ట్రెండ్ ని వాడేయాలి అని ఫోమోతో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో ఇది ఎంతవరకు సేఫ్ అని ఎవరన్నా ఆలోచించారా? ఏదైనా మనం ఉపయోగించే దాన్ని బట్టే ఉంటుంది. గిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక నిపుణులు కూడా చెబుతున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫోటోలను ఏఐ వ్యవస్థలో అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే అవి ఫేషియల్ డేటాను సేకరించే ప్రమాదము లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డేటాను తమ అల్గోరిథంలోకి ఉపయోగించుకున్నట్లు కూడా పరిస్థితులను అన్నింటినీ కూడా ఉదాహరణగా వాడుతూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేసేటప్పుడు ఆ జనరేటర్ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీ విషయంలో నమ్మదగిందేనా కాదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అనే విషయాన్ని నిర్ధారించుకోండి అని మీకే వదిలేశారు. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే రివ్యూలను కూడా చదవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం, చిన్నపిల్లల ఫోటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా ప్రముఖుల ఫోటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.